కాంతారా 2 సినిమా 2025 అక్టోబర్ 2న రిలీజ్ అయింది. రాజాసాబ్ సినిమా మాత్రం 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు సినిమాల మధ్య టైం గ్యాప్ ఉంది. జానర్ వేరు, హీరోల ఇమేజ్ వేరు, మార్కెట్ రేంజ్ కూడా వేరు. అయినా సరే బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ రెండు సినిమాలు ఒకే చోట పోల్చబడుతున్నాయి. కారణం ఒక్కటే, రెండు సినిమాలు కూడా మొదటి రోజే భారీ ఓపెనింగ్ సాధించాయి. కాంతారా 2 విషయానికి వస్తే ఇది ఒక ప్రాంతీయ సినిమా నుంచి పాన్ ఇండియా ఫ్రాంచైజీగా ఎదిగిన సినిమా. మొదటి భాగం ఊహించని స్థాయిలో వర్కౌట్ కావడంతో రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కర్ణాటకలో ఈ సినిమా ఒక పండుగలా రిలీజ్ అయింది. మొదటి రోజే అక్కడ థియేటర్లు నిండిపోయాయి. హిందీ మార్కెట్లో కూడా కాంతారా 2కి గట్టి ఓపెనింగ్ వచ్చింది. మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 నుంచి 90 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు ట్రేడ్ అంచనాలు చెప్పాయి. ఒక కన్నడ సినిమా ఈ స్థాయిలో ఓపెనింగ్ తీసుకోవడం అనేది ఇండియన్ సినిమా చరిత్రలోనే అరుదైన విషయం. ఇక రాజాసాబ్ విషయానికి వస్తే ఇది ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమా. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ మొదటి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించడమే ఒక ట్రెండ్గా మారిపోయింది. అదే ట్రెండ్ను రాజాసాబ్ కూడా కొనసాగించింది. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. సోషల్ మీడియాలో మిక్సెడ్ టాక్, నెగటివ్ రివ్యూస్ ఉన్నా కూడా మొదటి రోజు ఓపెనింగ్ మాత్రం భారీగానే నమోదైంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలను పోల్చి చూస్తే కాంతారా 2 సుమారు 85-90 కోట్ల రేంజ్లో ఉంటే రాజాసాబ్ మాత్రం 110 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. నెంబర్ పరంగా చూస్తే రాజాసాబ్ ముందుంది. కానీ ఈ పోలికను కేవలం సంఖ్యలతోనే చూడటం సరిపోదు. ఎందుకంటే ఈ రెండు సినిమాల పరిస్థితులు పూర్తిగా వేరు. కాంతారా 2కి భారీ ఓపెనింగ్ రావడానికి ప్రధాన కారణం కంటెంట్ మీద నమ్మకం. మొదటి భాగం సాధించిన విశ్వాసం రెండో భాగానికి మున్నే జనాలను థియేటర్లకు తీసుకువచ్చింది. ఈ సినిమా మీద నెగటివ్ టాక్ లేకుండా పాజిటివ్ హైప్తోనే మొదటి రోజు కలెక్షన్లు వచ్చాయి. చాలా చోట్ల మొదటి రోజు అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి. అంటే కాంతారా 2కి వచ్చిన డబ్బులో ఎక్కువ భాగం నిజమైన వాకిన్ ఆడియన్స్ నుంచే వచ్చింది. రాజాసాబ్ విషయంలో పరిస్థితి కొంచెం వేరుగా ఉంది. ప్రభాస్ స్టార్ పవర్ వల్ల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి. ప్రీమియర్సు, హయర్సు, ముందే అమ్ముడుపోయిన టికెట్లు ఇవన్నీ కలిపి మొదటి రోజు నెంబర్ భారీగా కనిపించింది. కానీ ప్రీమియర్స్ తర్వాత వచ్చిన నెగటివ్ టాక్ మొదటి రోజు తర్వాతి షోలపై ప్రభావం చూపింది. అయినా సరే ప్రభాస్ బ్రాండ్ వల్ల మొదటి రోజు గ్రాస్ 100 కోట్ల మార్కు దాటింది. ఇక్కడ అసలు తేడా ఏంటంటే కాంతారా 2 ఓపెనింగ్ అనేది కంటెంట్ మీద నమ్మకంతో వచ్చిన ఓపెనింగ్. రాజాసాబ్ ఓపెనింగ్ అనేది స్టార్ ఇమేజ్, మార్కెటింగ్, అడ్వాన్స్ సేల్స్ మీద నిలబడిన ఓపెనింగ్. రెండూ పెద్ద అచీవ్మెంట్లే, కానీ రూట్ మాత్రం వేరు. కాంతారా 2 ఒక ప్రాంతీయ సినిమా నుంచి జాతీయ స్థాయిలోకి ఎదిగి 90 కోట్లకు దగ్గరగా ఓపెనింగ్ తీసుకుంది. రాజాసాబ్ ఒక పాన్ ఇండియా స్టార్ సినిమాగా మిక్సిడ్ టాక్ మధ్య 110 కోట్లకు పైగా ఓపెనింగ్ తీసుకుంది. ఈ రెండు సందర్భాల్లోనూ ఇండియన్ బాక్సాఫీస్ బలం కనిపిస్తోంది. మరొక కోణంలో చూస్తే కాంతారా 2 బడ్జెట్ రాజాసాబ్ కంటే చాలా తక్కువ. అలాంటి సినిమా మొదటి రోజే 80-90 కోట్ల రేంజ్లో రావడమంటే అది ప్రొడ్యూసర్లకు పెద్ద రిలీఫ్. అదే రాజాసాబ్ విషయంలో బడ్జెట్ చాలా భారీ. మొదటి రోజు 110 కోట్ల గ్రాస్ వచ్చినా ఆ సినిమా సేఫ్ అవ్వాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. అంటే నెంబర్ పెద్దగా కనిపించినా ప్రాఫిట్ జోన్ చేరుకోవడంలో రెండు సినిమాల మధ్య వ్యత్యాసం ఉంది. కాంతారా 2కి మొదటి రోజు వచ్చిన డబ్బు ఆ సినిమా బడ్జెట్తో పోల్చుకుంటే చాలా బలమైన స్టార్ట్. రాజాసాబ్కు వచ్చిన డబ్బు ఆ సినిమా ఖర్చులతో పోల్చుకుంటే ఇంకా చాలా తక్కువే. అందుకే కాంతారా 2కి మొదటి రోజు నుంచే విజయం దిశగా అడుగు అన్న భావన వచ్చింది. రాజాసాబ్కు మాత్రం భారీ ఓపెనింగ్ అయినా అసలు పరీక్ష ఇంకా మొదలైంది అనే పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా ఈ రెండు సినిమాలు ఒక విషయాన్ని స్పష్టంగా చూపించాయి. ఇండియన్ సినిమా మార్కెట్ ఎంత పెద్దదైందో, ప్రేక్షకుల శక్తి ఎంత ఎక్కువైందో. ఒక కన్నడ సినిమా 90 కోట్ల దాకా ఓపెనింగ్ తీసుకోగలుగుతోంది. ఒక తెలుగు సినిమా 110 కోట్లకు పైగా ఓపెనింగ్ సాధిస్తోంది. ఇది 10 ఏళ్ల క్రితం ఊహించలేని విషయం. కాంతారా 2 మరియు రాజాసాబ్ రెండు వేర్వేరు మార్గాలలో పెద్ద నెంబర్లను అందుకున్నాయి. ఒకటి కంటెంట్ బలంతో, మరొకటి స్టార్ పవర్ బలంతో. ఈ రెండు మార్గాలు ఇండియన్ సినిమాకు అవసరమే. కానీ దీర్ఘకాలంలో ఏది నిలబడుతుందో మాత్రం వేరే విషయం. కాంతారా 2కి పాజిటివ్ టాక్ వల్ల రన్ పెరిగే అవకాశముంది. రాజాసాబ్కు మాత్రం మొదటి రోజు నెంబర్ ఎంత పెద్దదైనా తర్వాతి రోజుల్లో థియేటర్లను నిలబెట్టుకోవడం పెద్ద సవాలుగా మారుతోంది. అందుకే ఈ రెండు సినిమాల మొదటి రోజు కలెక్షన్లను పోల్చి చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కాంతారా 2 ఓపెనింగ్ ఒక నమ్మకానికి ప్రతీక. రాజాసాబ్ ఓపెనింగ్ ఒక బ్రాండ్ పవర్కి ఉదాహరణ. సంఖ్యల్లో రాజాసాబ్ ముందున్నా స్థిరత్వంలో కాంతారా 2కి పైచేయి ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. రెండు సినిమాల ప్రయాణం వేరైనా బాక్సాఫీస్ వద్ద ఇవి రెండు ఇండియన్ సినిమా స్థాయిని కొత్త ఎత్తులకు తీసుకెళ్లాయి.